ఇది చెప్పిరా ఈ పాట గురించి నేను ఒకసారి చెప్పాలి. నిసిజాన్ గారి గురించి ఆల్రెడీ అంటే కొంతమంది ఆలస్యంగా వచ్చారు కనుక 2015వ సంవత్సరంలో విశాఖపట్నంలో నిసిజాన్ గారి తండ్రి గారు ప్రభునందు నిద్రించడం జరిగింది. ఈ పాట నేను వ్రాసినప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మేరా రాబర్ట్ గారు ఇది పాటిస్తే నిసిజాన్ గారి చేతనే పాటించాలి అని మేము అనుకున్నప్పుడు నిసిజాన్ గారు అందుబాటులో లేరు. మాకు వార్త అందిన తర్వాత లేదు, ఆయన ఫ్రీ అయిన తర్వాతనే మనం పాటించాలి. తర్వాత హైదరాబాద్లో తన అందుబాటులోకి వచ్చినప్పుడు వారి కుటుంబంలో ఈ ఘటన జరిగి జస్ట్ ఒక 2-3 వారాలు అంతే. అయితే యాక్చువల్లీ మీరు మొదట బాల్యము పాడారు. మీరు సహోదరి చంద్రకళ గారు ఇక్కడే ఉన్నారు. అనుకోకుండా మీ ఇద్దరి కాంబినేషన్ ఈరోజు ఇద్దరు వచ్చారు సభకు. తర్వాత నెక్స్ట్ సాంగ్ ఇది పాడాలి. నేను మిమ్మల్ని కూర్చోపెట్టి స్టూడియోలో కాన్సెప్ట్ చెప్పాను. ఒక పావు గంట వరకు నిసిజాన్ గారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకానికి వచ్చి మీరు పాడలేకపోయారు. టైం తీసుకొని మళ్ళీ అలా ముఖం కడుక్కొని నిజమే కదా, ఇది ఒంటరి యాత్ర, ఇది 100% ఒంటరి యాత్ర. మన పిల్లలు మన ముందే ఉంటారు, తోబుట్టువులు మన ముందే ఉంటారు, తర్వాత కట్టుకున్నవారు ఉంటారు, కన్నవారు ఉంటారు, అభిమానులు ఉంటే అభిమానులు ఉంటారు. అందరూ ఉన్న ప్రతి మనిషి భూమి మీద ఒంటరివాడు. అయితే మన చిన్ని గారు, నవీపేట చిన్ని గారు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి నిసిజాన్ గారిని ఇక్కడికి పిలిపించి ఆఖరి క్షణం పాటించుకోవాలని ఆయనకు ఒక కోరిక. అది దేవుడు ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఇకపోతే నిసిజాన్ గారితో మా పరిచర్యలలో ఎంతో దగ్గరి అనుబంధం ఉంది. సుమారు 6-7 ఆయన పాడడం జరిగింది. అయితే ఒక పాట కోసం నేను అమృతవాణి స్టూడియోకు సికింద్రాబాద్కి చాలా దూరం నుంచి వచ్చాను. ఆయన చేత పాడిద్దాం, పాట వినిపించండి పాడతాను అని అన్నారు. మేము పాట వినిపించాం. క్యూ ట్రాక్ అంటారు. క్యూ ట్రాక్ పాడి విన్న తర్వాత నేను పాడనన్నారు. అదేంటి అని అడిగితే క్యూ ట్రాక్ పాడిన ఆయన చాలా అద్భుతంగా పాడాడు. అంత బాగా పాడిన తర్వాత నేను ఆ పాట నేను పాడాలనే స్వార్థం నాలో లేదు, నేను పాడాలని పాడలేదు. అంత మంచి మనసు నిసిజాన్ గారికి. సో పాడతారు, మీదే ఎవరిదే. మరి
అంటే మనిషికి ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎథిక్స్ని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అలా అనేక సందర్భాలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి ఒకరిని బట్టి ఒకరు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. రీసెంట్గా నేను చంద్రకళ గారితో కూడా మాట్లాడాను. విషయం ఏంటంటే కొన్ని సాంగ్స్ మనం రీమేక్ చేస్తున్నాం అనమాట. అందులో ఒక పాట మళ్ళీ మీ ఇద్దరి కాంబినేషన్లో ఉంది. సో త్వరలో మళ్ళీ మీరు ఆ పాట పాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అది త్వరలో మళ్ళీ ఒక మంచి కీర్తన వీరి కాంబినేషన్లో రావాలని కోరుకుంటున్నాం. నేను మొన్న దుబాయ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మీరు పాడిన పాటలు కొన్ని అక్కడ పాడే సాహసం చేశాను. అందులో ఇది ఒకటి ఖచ్చితంగా. చాలా బాగా ప్లే చేశారు మీరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.